మరి ఇప్పుడు ముక్కు బ్లాక్ అయ్యిందని అంటూ ఉంటారు జలుబు చేసినప్పుడు, అంటే నాజిల్ డ్రాప్స్ వేసుకుంటా ఉంటారు చాలా మంది, వేయొచ్చు అంటారా? చాలా మంచిది, చాలా మంచిది. ఏదో ఒక లూబ్రికెంట్ ముక్కులో ఉండాలి. అది కెమికల్ కాకుండా ఉన్నదంటే ఇంకా ఆల్కహాల్ సిస్టంలో ఉండే ఐసోప్రోపల్ ఆల్కహాల్, సో కొన్ని మండుతూ ఉంటాయి, అలాంటివి కాకుండా న్యాచురల్గా కొన్ని ఉన్నాయి, వెరీ న్యాచురల్. ఫస్ట్ తేనె రాసుకోవచ్చు, ఆవు నెయ్యి రాసుకోవచ్చు, లేకపోతే నూనెలు రాసుకోవచ్చు. అంటే ఆముదం నూనె రాసుకున్నారనుకోండి సూపర్. మరి ఇంకేం లోపల వేలు పెట్టాడు పిల్లడు. ఎప్పుడైనా మనం బయటకు వెళ్తున్నప్పుడు ముక్కులో వేలు పెడుతుంటారు, ఎందుకు? డస్ట్ ఉంది, ఆ న్యాచురాలిటీ అంతా ఉండదు, నీట్గా ఉంటుంది. రెండోది నువ్వుల నూనె రాసుకోవచ్చు, ఆల్మండ్ ఆయిల్ రాసుకోవచ్చు, కొబ్బరి నూనె రాసుకోవచ్చు. అంటే మనము రెగ్యులర్గా ఏదైతే ఇష్టపడుతున్న ప్రతి ఒక్కటి రాసుకోవచ్చు. ఎప్పుడు ఎండిపోతే అప్పుడు అన్నిసార్లు కూడా. ముక్కు ఎప్పుడు కూడా ఎండింది అనుకోండి బాడీకి జ్వరం వచ్చేస్తుంది, వేడి పెరిగిపోతుంది. మీకు జ్వరం వచ్చినప్పుడు చూడండి ముక్కు అంతా డ్రై అయిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? ముక్కులో నెయ్యి రాసేయాలి. ముక్కులో ఎప్పుడు నెయ్యి రాసాం అనుకోండి బాడీ చాలా చేస్తుంది, ఎందుకంటే ఇది న్యాచురల్ ప్రక్రియ. నీకు తెలియకుండానే బ్రీతింగ్ జరుగుతుంది, పెద్ద ఎనర్జీ, బాడీ అంతటికి ఎనర్జీ ముక్కు ద్వారా వెళ్ళిపోతుంది. మెడిసిన్ తర్వాత నోటి ద్వారా ఇస్తాం, బట్ ఎనర్జీ ఎక్కువ ముక్కు ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి ముక్కులో నెయ్యి రాయండి. చల్లగా ఉండే తడిగొడ్డు పెట్టుకోండి, ఆటోమేటిక్గా జరుగుతుంది. మళ్ళీ ఇంకా అంతగా కొన్ని ఆయిల్స్ రాయకూడదు. ఎందుకు రాయకూడదు? అవి కెమికల్స్ అయిపోయినాయి కాబట్టి. సో న్యాచురల్గా ఉండే ఆయిల్స్, గానుగ నూనెలు కానీ, లేకపోతే ఇప్పుడు ఆవు నెయ్యి కానీ, పాత ఆవు నెయ్యి కానీ, ఇవన్నీ రాశారనుకోండి సరిపోతుంది. ఓకే. మరి ఊపిరితిత్తులకు వచ్చే సమస్యలు చూస్తే నిమోనియా కూడా అంటారు. మరి ఎందుకు ఫామ్ అవుతుంది? కొంత ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు, ఆడపిల్లలు కానీ, లేకపోతే ఎవరైతే కొందరు సిట్టింగ్ జాబ్లు ఉంటారు, ఎక్కువసేపు ఆడరు, వాళ్ళు ఆడుతుంటారు, వీళ్ళు కూర్చుంటారు, క్లోజ్డ్ సర్క్యూట్లో కూర్చోవడం కానీ, ఒకటే అంటే ఆర్టిఫిషియల్ ఎయిర్లో కూర్చోవడం, అంటే ఏసీలో ఎట్లా పెట్టుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ లోపం వల్ల ఈ లాక్ అయిపోతుంది. ఇక్కడ ఎడినాయిడ్స్ అంటే రెండు దగ్గరకు వచ్చేస్తాయి, అప్పుడు బ్లాకేజ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే చూడండి, హైవేలో ఉండే దారి, గల్లీలో ఉండే దారి తేడా ఉంది. గల్లీలో స్పీడ్ తగ్గిపోతుంది, అలాగే ఇక్కడ ఉండే దగ్గర సెప్టిక్ డీవియేషన్ వల్ల కానీ, లేకపోతే పాలు పెరిగిపోవడం వల్ల, లోపల ఉండే కంత పెరిగిపోవడం వల్ల గాలి అనేది స్ట్రైట్గా వెళ్ళాల్సింది ఒక టర్న్ అయిపోయి వెళ్తుంది. సో దీనివల్ల అంత ఫోర్స్గా బాడీ లోపలికి వెళ్ళకపోవడం వల్ల లెఫ్ట్ కూర్చుంచిపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవి రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో రైట్ సైడ్ వచ్చింది అనుకోండి, డైజెస్ట్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ మేము గమనిస్తూ ఉంటాం. వాళ్ళు బ్రీత్ని బట్టి కొందరు వేడి గాలి బయటకు వస్తాయి ముక్కు లోపల నుంచి, అంటే ఇక్కడెక్కడో కురుపులే ఉండడం అలాంటివి.